పనిచేస్తే బాగుంటది. అలాగే అదే మీరు మీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత మా కాంగ్రెస్ విభజించిందంటే అది తప్పు మీరు మాట, అది అమరావతిని తప్పు మాట. ఎందుకు మీరు సమర్థిస్తున్న పెద్దలు తర్వాత తప్పు కాంగ్రెస్ విభజించింది అనేది తప్పు మాట. అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తర్వాతనే పార్లమెంట్ లో విభజన చట్టాన్ని సోనియా గాంధీ ఏర్పాటు. తన పుట్టినరోజు చంద్ర చిదంబరం ఇదిగో ఏం ఇదిగో స్టేట్మెంట్ సవా లక్ష ఇచ్చాడు? మంది నువ్వు ఏ మారవయ్యా రోజు చెప్పింది భాస్కర్ గారు, నేను. నువ్వు మారవా? ఎస్ ఎస్ అది కాదు మీరు కాంగ్రెస్ మారా తప్పు. ఉంటే సోనియా ఇంతేనా? అన్ని గాంధీ నేను పార్టీలు ఎస్ ఒక సోనియా నిమిషం. గాంధీ చెప్పిన మాట చెప్తున్నా. సోనియా గాంధీ మోహన్ రెడ్డి గారు ముందు అమరావతికి మద్దతు తెలిపారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అంటే ప్రజలు దేన్ని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరొకరు, వాళ్ళు ముగ్గురు రైతులు, ఆయన టీడీపీ, ఈయన కాంగ్రెస్, మాకే ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఇంతమంది మాట్లాడు మాకు అవకాశం మీకుంటే ఎట్లమ్మా? ఇప్పుడు కొంచెం అవకాశం మీకుంటే మిమ్మల్నే అన్ని కదా క్వశ్చన్ సార్ వేసుకుంటాను అడిగింది. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు అడిగింది. ఇంతమంది నేను ఉన్నప్పుడు చెప్తున్నా, రాష్ట్రానికి అందరికి టైం ఇవ్వాలి కాబట్టి అందరి నుంచి వెళ్తూ ఉన్నాం. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అవును తల్లి, నేను కూడా అదే చెప్తున్నా. 5 మంది అయినప్పుడు నాకు కొంచెం టైం ఎక్కువ వేయాల, నన్ను ఒక్కనే పెట్టేది, మేము ఒక్కరమే ప్రతిపక్షంలో ఉండేది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కూడా మాకే ఇక్కడ సపోర్ట్ ఉంది అని ఆయనే చెప్తున్నాడు. రైతులు వాళ్ళ దేశంలో ఉన్న అభిప్రాయాలు కాంగ్రెస్ కూడా మాకే తెలియజేయడానికి సపోర్ట్ వచ్చారు. ఉంది. వారంతా మేము మాట్లాడాలి కదా. అందరూ ఒకటే మోహన్ గారు, ఎలా అంటారు? కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి కదా, వాళ్ళే తెలుగుదేశానికి అంటున్నారు. సపోర్ట్ కాదండి. రాష్ట్రంలో అదో అని చెప్తా. అమరావతి మాత్రమే మీ పక్కలోనే చెప్తున్నాడు చూడు, ఈయన విన్నారు కదా, అనిల్ గారు అమరావతికి విన్నారు కదా. మాత్రమే మద్దతు తెలిపింది లేదు, ఆయన తెలుగుదేశం మొత్తం పార్టీకి మద్దతు గవర్నమెంట్ కూడా మాకు ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టే కాంగ్రెస్ వినడు, పార్టీ మాకు అమరావతికి చెప్తున్నాడు. మద్దతు ఇచ్చింది కాబట్టి మద్దతు ఇచ్చిందని మీరు చెప్పాము. టాపిక్ అది డైవర్ట్ వేరు కదండి. చేస్తున్నారు మోహన్ రెడ్డి గారు. మీరు అసలు ఆయన విషయం ఇష్టం మాట్లాడకుండా ఆయన అమరావతి గురించి మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు మేము మద్దతు అమరావతి ఇచ్చారు అమరావతి కాబట్టి గురించి చెప్పాము మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఏమేమో పార్టీ. మాట్లాడిచ్చారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని, లేకపోతే ఇది మా పార్టీ అని కాదండి. రెడ్డి గారు, మీరు ఇప్పుడు చాలా ఏమేమో చక్కటి మాట్లాడి సూచనలు ఇస్తే మీరు బాగుంటది. అమరావతి గురించి అమరావతి మాట్లాడకుండా అభివృద్ధికి సూచనలు ఇవ్వండి, స్వాగతిస్తాం. అమరావతి గురించి రాష్ట్ర మాట్లాడకుండా అభివృద్ధికి సూచనలు ఏదేదో ఇవ్వండి, మాట్లాడిస్తున్నారు స్వాగతిస్తాం. మీరు ఎస్ మీరు మోహన్ రెడ్డి గారు అమరావతి చెప్పండి. మాట్లాడండి సార్. కిరణ్ గారు, మేము మాట్లాడేప్పుడు కొంచెం డిస్టర్బ్ చేయదు కిరణ్ గారు. మీరే పనిలే అమరావతి గురించి మాట్లాడమంటారు. మోహన్ రెడ్డి ఆయనతో గారు, అమరావతి మీరు ఏందో టైం- స్టోరీలు చెప్పించారు, సినిమాలు చెప్పించారు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా భాస్కర్ గారు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, మచిలీపట్నానికి సీ పోర్ట్ ఉంది, విజయవాడకు రైల్వే సదుపాయాలు ఉన్నాయి, గుంటూరుకు నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ఆచార్య నాగార్జున గారు తిరిగిన ప్రాంతము అని ఆయన నోటితో చెప్పాడు కదా. ఈ ప్రాంతం కాబట్టి ఈ 3 ప్రాంతాలను కలిపి రాజధానిగా డెవలప్ మరి చేయండి అని ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు తప్ప వైజాగ్ రాయలసీమ అమరావతి అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త స్టాండ్ ఏంటని, మళ్ళీ కొత్త వాదన ఏంటి అనే కదా. ఇది ముందు తెలియదా మరి? వాళ్ళకి మైండ్ పని చేయట్లే, కొంచెం మైండ్ పని చేయట్లే వినమ్మా, వాళ్ళకి. మీరే క్వశ్చన్ వేసుకుంటా, మీరే నవ్వుకుంటా, మీరే కాదు ఆనందపడుతుంటా, సార్, మీరే కాదు మోహన్ చెప్పుకుంటే రెడ్డి ఎవరేం గారు, మీరు చేస్తారు? అన్నదానికే అడుగుతున్నాను. మీరు అదే ఏదైతే నేను చెప్పారో చెప్పిన దానికే తర్వాత కదా అడగండి. మీరు చెప్తున్నాను. 2 క్వశ్చన్లు వేసినారు. ఒకసారి ఏమన్నారంటే అసెంబ్లీలో మీరు ఒప్పుకున్నారు కదా అంటున్నారు. రెండోసారి ఏమంటున్నారంటే మీరు 3 రాజధానులు కదా అంటున్నారు. నేను చెప్తా వినండి. చెప్పండి. 3 రాజధానులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది వరకు చెప్పడం జరిగింది. రాష్ట్రం తమిళనాడులో మనకు రాజధానిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం నుండి కొట్టే మనం వచ్చి కర్నూలులో పన్నాం. కర్నూలు నుండి మళ్ళీ తీసుకుపోయి త్యాగం చేసి మీరు మళ్ళీ అదే హైదరాబాద్ చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ త్యాగం చేసి అమరావతికి తీసుకొచ్చి మోహన్ రెడ్డి మోహన్ గారు, గారు, ప్రాంతంలో స్ట్రైట్ గా 3 రాష్ట్రాలు ఒక్కటి కావాలని చెప్పండి. ఒక్క మాట మీద ఉంటారా? అన్ని మాటలు మారుస్తూ ఉంటారా? అది చెప్పండి. లేదు వాళ్ళు ఎలక్షన్ నాటికి ప్లాన్ మీరు మళ్ళీ అదే పాట ప్లాన్ సి, పాడతారు. ప్లాన్ సి తమిళనాడు, అప్పుడు. కర్నూలు మీకు కావాల్సిందే కావాలా? వాళ్ళందరూ మీరు అందరూ కలిసి నాతో కూడా మీరు చెప్పిన అబద్ధాలే చెప్పమంటారా? అబద్ధాలు కాదు. మీరు మోహన్ రెడ్డి అసలు గారు ఏ ప్లాన్ సి విధంగా అప్పుడు. దీన్ని- చెప్పిన అబద్ధాలే చెప్పమంటారా? ఇప్పుడు ఒక్కటి ఈ రోజు వినమ్మా, అమరావతి వినమ్మా. అనేది అక్కడ వినండి లోక్సభలో కొంచెం. నిన్న ఆమోదం తర్వాత పొందింది. వాళ్ళ గంటలు రేపు గంటలు ఇస్తారు, రాజ్యసభలో ఓటు కూడా కూర్చుంటారు, ఆమోదం భజన చేస్తారు, పొందబోతుంది. కూర్చుంటారు, మేము ఆంధ్రాకి మాట్లాడతారని రాజధాని చెప్తారండి. రాబోతోంది. మీరేమో ఇప్పుడు మళ్ళీ మేము వస్తే చట్ట సవరణ చేసి మార్చలేమా అని అంటున్నారు. ఏ విధంగా తీసుకోవాలి ప్రజలైనా కూడా? సుష్మా గారు, భాస్కర్ గారు మాట్లాడినప్పుడు ఒక క్వశ్చన్ వేయలే, నేను మాట్లాడితే స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్లు వేస్తున్నారు. కొంచెం వినండి ఏంటున్నా, విన్న అలా తర్వాత కాదు సార్, మాట్లాడండి. మరి మోహన్ రెడ్డి గారు, నాకు మాట్లాడేది అలా ప్రశ్న ఉంది ఏమని కాబట్టి చెప్పు, questions ప్రశ్న ఏమని చెప్పు, అడుగుతున్నా. సమాధానం ఇస్తా. 7 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. కేంద్రం నిధులు ఇవ్వాల్సినటువంటి కేంద్రం
కేంద్రంలో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్ర రాజధాని మేము కట్టిస్తామని చెప్పినటువంటి కేంద్రం, ఇదే కేంద్రం వాళ్ళు వచ్చి తిరుపతిలో ప్రచారం చేసినప్పుడు ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామన్నటువంటి కేంద్రం, ఈ కేంద్రం నుండి జీరో మట్టి నీళ్లు తప్ప ఒక్క సున్నా కూడా రాబట్టుకోలేని చేతగాని దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలకులు వీళ్ళందరూ కలిసి జీవితంలో రాజధాని నువ్వు ఆడ మాట్లాడిస్తావు, నన్ను నువ్వు మాట్లాడు వాళ్ళు మాట్లాడు, మోహన్ రెడ్డి గారు నేను మీకు భజన చేయమంటే చేయాలా, భజన చేయకపోతే నాకు అడ్డం పడతారు. ఎట్లా మరి? దాన్ని బట్టే కదా నేను అడుగుతున్నాను. అవును తల్లి, నాది అయిపోయిన క్వశ్చన్ అడగండి, నాది అయిపోయిన తర్వాత క్వశ్చన్ అడగండి, నా ఆన్సర్ విన్న తర్వాత క్వశ్చన్ అడగండి. ఇంతవరకు ఆయన చెప్పాడు కదా, మీకు ఇష్టం వచ్చేట్టు మీరే మాట్లాడుతుంటే కాదు కదా. 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేశారు. 5 సంవత్సరాలు టైం వేస్ట్. తీసుకొస్తామన్నారు, మా అవసరం లేకుండా లేదు. ఇప్పుడు మీ అవసరం ఉంది, మెడ వచ్చి తీసుకురండి. మీ అవసరం ఉంది కదా, ఇప్పుడు కేంద్రానికి తీసుకురండి అమ్మా. నాకు తెలుసా మీరు చెప్పింది నాకు వినపడింది. అమరావతి రాజధానిగా మీరు చెప్పేది నాకు వినపడింది. వస్తున్నాయా లేదా? సుష్మా గారు, ఇద్దరు అసలు మన సుష్మా గారు